తెలంగాణ ఉద్యమంలో గత 20 సంవత్సరాలలో మీ కండ్ల ముందే నేను పనిచేశాను. అనేక అంశాల మీద కొట్లాడినాం. రాష్ట్రం రాకముందు కొట్లాడినాం, రాష్ట్రం వచ్చినాక కొట్లాడినాం. ఈ అంశాలన్నీ కూడా మీకు తెలుసు, మీ కళ్ళ ముంగటనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ ఒక ఎన్జిఓగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటిది అది? ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కాంపన్సేషన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ లిస్టులో ఒక 300 మంది రైతులు మిస్ అయితే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను తను తీసుకొని ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఆ 300 మంది రైతులకు 4 సంవత్సరాల పాటు 2500 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మీకు ఆ రైతుల పేర్లు, జాబితాలు, వివరాలు ఇవ్వమంటే కూడా మా వాళ్ళు ఇస్తారు. అంటే ఉట్టుటి గీయలే నేను. మా కార్యకర్తలు వాళ్ళ ఇంటికి పోవాలి, మాట్లాడాలి, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకోవాలి. అప్పుడే 2500 పెన్షన్ ఇవ్వాలి. ఏది ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 to 18 మేము చేసిన పని గురించి నేను చెప్తున్నా, ఉట్టి పనులు చెప్పట్లేదు నేను. అట్లా 1 కాదు 2 కాదు అనేకం పనులు ఉన్నాయి. రాష్ట్రం రాకముందు పనిచేసినాం, రాష్ట్రం వచ్చినాక పనిచేసినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు కూడా పనిచేసినాం. నిన్నగాక మొన్న ఖమ్మం వెలుగుమెట్లలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కొత్త తరహా ఒక రాజకీయ శక్తి రావాలని చెప్పి, కొత్త తరహా రాజకీయ కాంబినేషన్లు రావాలని చెప్పి, అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలను కలుపుకోవాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీని కలుపుకొని వెలుగుమట్లలో చేసినటువంటి ఉద్యమం మీ అందరికి కూడా తెలిసిందే. అల్టిమేట్గా రిజల్ట్ తీసుకొచ్చినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక శక్తి కలిగినటువంటి సంస్థ, నిజంగా మనసులో ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు. నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూటైనా తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా. ఆ హాల్ పేరు ఆద్య కన్వెన్షన్, అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్. మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలామందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 days టైంలో మీ అందరికీ కూడా వివరాలు